ఓకే. వెయిట్ తగ్గటం లేదు అంటే వాళ్ళకి కారణం ఇన్ఫ్లమేషన్ ఒక కరెక్ట్. రకంగా చూసుకుంటే. అవునండి. సో ఇవన్నీ చూసి మీ రీకాల్ బట్టి మీ ప్యాటర్న్ బట్టి అక్కడ కూడా కరెక్షన్స్ చెయ్యాలి. ఓకే. టైంకి నిద్రపోవటం లేదు, ఉమ్, వాటర్ సరిగ్గా తీసుకోవటం లేదు, ఉమ్. ఫిజికల్ యాక్టివిటీ జీరో, స్ట్రెస్ ఏమైనా విపరీతంగా తీసుకుంటున్నారు. విపరీతంగా, స్ట్రెస్ కి తగ్గట్టుగా దాన్ని మేనేజ్ చేయడానికి మీరేం మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఆసనాలు కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయటం లేదు. ఉమ్, మరి ఎలాగండి? సో ఇవన్నీ చూసి మీకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసి ఇంటర్ప్రిట్ చేసి ఒక వాల్యూ పెరిగిందంటే ఎందుకు పెరిగింది, ఒకటి తగ్గిందంటే ఎందుకు తగ్గింది, దీని కనెక్షన్ మీ రీకాల్తో అంటే మీ దగ్గర ఏదైతే డేటా తీసుకుంటానో అవును. టైం ఫ్రేమ్ దాన్ని బట్టి మీకు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అంటూ సజెస్ట్ చేస్తామన్నమాట. సూపర్ సూపర్ అండి. వండర్ఫుల్ అంటే నిజంగా. ఒక మీరు రాగానే వెయిట్ లాస్ అనగానే సరే మీకు వెయిట్ లాస్ అని ఇచ్చడం అవునా? అలా ఉండదండి. ఆ. సో యూ షుడ్ నెవర్ డూ దట్. అందుకే అనుకుంటాండి అన్ని డైట్లు కీటో డైట్ దగ్గర నుంచి ఎన్ని ఫాలో అవుతాము అన్ని ఫెయిల్ అవుతాయి. దానికి ఎందుకు అనేది ఇప్పటికీ అర్థం కాల. సో ఇది రీజన్. ఎస్ సార్, లోపల డిస్ఫంక్షన్ ఉంది, లోపల ఇంబ్యాలెన్స్ ఉంచుకోను మీరు పైన ఎంత ఏం పూసుకున్నా చేసుకున్నా వేస్ట్, ఉపయోగం లేదు. తిండి తినాలండి, సమంగా తినాలి. అలా అని ఇంకొక పొరపాటు నేను చూస్తున్నాను ఏంటంటే యూట్యూబ్ లో చూసి కానీ ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చూసి జనాలు వాళ్ళకి వాళ్ళే మార్పులు చేర్పులు చేసేసుకుంటుంటారు. Correct. అది దానివల్ల ప్రమాదం ఏంటంటే అంటే డైటీషియన్ దగ్గరికి వెళ్తే లక్షలు అడుగుతున్నారు మేడం. ఆ భయానికి యూట్యూబ్ అయితే ఫ్రీ కదా, సెలవు చేసేసుకుందాంలే అని చేస్తున్నారు. లేదండి, అది ప్రాబ్లం అండి. అది చాలా ప్రాబ్లం అండి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీకు నా దగ్గర వచ్చిన ఒక లేడీకి వైటమిన్ డినే లేదు సమంగా, Okay. 4 3 ఉంది. ఆ, ఓకే, ఆవిడ బరువు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుతున్న ఆకారం చూసుకుంటారు కానీ లోపల ఉన్న డిస్ఫంక్షన్ ఎవడు పోల్చడు కదా. కరెక్ట్. ఎంతసేపు నెంబర్ ఆబ్సెషన్ అంటానండి నేను. నెంబర్ ఆబ్సెషన్ అంటే వేయింగ్ స్కేల్ మీద తక్కువగా కనిపించాలి. 80 ఉంటే 70కి వచ్చేయాలి, 80 ఉంటే 70కి అది వచ్చేయాలి, అందరికీ 70 ఉండే ఉంటే కామన్. 60. ఎస్. అవును. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఆ నంబర్ తగ్గితే సంబరపడిపోతున్నారు కానీ లోపల ఉన్న లోపాలని చెక్ చేయటం లేదు. మీకు మీరుగా స్వతహాగా డైటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఏమున్నాయో తెలియదు, ఎవరు చెక్ చేయరు. ఓకే. ఫుడ్ తో పెద్ద ప్రమాదం ఉండదు కాబట్టి మీరు తినేస్తారు. ఇప్పుడు తినంగానే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తే కదా మీరు వెళ్ళేది వేరే చోట. తింటూనే ఉంటారు, ఏదో ఒక టైంకి మీరు లూజ్ చేసేస్తారు కానీ లోపల ఏమవుతుందంటే ఆ డెఫిషియన్సీస్ గ్యాప్స్ పెరిగిపోతుంటాయి. మీరు వైటమిన్ డి అడ్రస్ చేయలేదు. అవును మేడం. ఇప్పుడు మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారా దీంతో? అయితే ఇప్పుడు మాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి సంబంధించిన క్యాప్సూల్ ఇస్తారా? సప్లిమెంటేషన్ రోల్ ఉంటుంది సార్. ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డైట్ అన్నది మీకు మెయింటెనెన్స్ వరకే. ఓకే. ఆ లోతు ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఫిల్ చేయడానికి మరి డోసేజ్ కూడా ఎక్కువ కావాలి. డైట్ తో ఫిల్ అయ్యేలోగా మరి దీని వల్ల వచ్చే నష్టం ఎక్కువ అవుతుంది. ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిస్ఫంక్షనింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది బాడీలో. సో ఒక్క ఫుడ్ తోనే కాకుండా కొంత సప్లిమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ కూడా కావాలి సార్. ఎందుకంటే మీ లోపల డెఫిషియన్సీస్ ఎంత ఉంది దాని వాల్యూస్ బట్టి ఉంటుంది సార్. రైట్ మ్యామ్. సో ఒక డిస్ఫంక్షనింగ్ లేదంటే ఒక అబ్నార్మల్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు చేయడం ఓకే. ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా అంటే ప్రివెంటివ్ హెల్త్ కూడా సాధ్యమేనా ఈ డైట్ ప్లాన్ తో? నేను అనేది ప్రివెన్షనే ఫస్ట్ చెయ్యాలి సార్. ఓకే. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఆఫ్ కోర్స్. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ క్యూర్. కరెక్ట్. మీరు క్యూర్ కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతాయి, లక్షలు ఉడతాయి. ఇప్పుడు డైటీషియన్ అన్నారు, లక్షలు ఇంకా లక్షలు కోట్లు ఉడతాయి. హాస్పిటల్ బిల్స్ తెలిసి ఎలా ఉంటాయో. సో బెటర్ యూ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో అంటే మనిషి అన్నాక పొద్దున లేసామా, తిన్నామా, పడుకున్నామా అన్న పరిస్థితి అయిపోయిందండి. అంటే కోటి విద్యలు కూటి కొరక అంటారు. అంటే ఇంత చేసింది కూటి కొరకే కదా, లాస్ట్కి వచ్చి దాన్నే మేము మర్చిపోతున్నాం. అంటే మనం మన బాడీనే మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం, మన హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. ఏం తింటున్నాం ఎంత ఎవరికి తెలీదు. కార్ నడిపిన వాళ్ళకి కార్ డ్రైవ్ ఎలా చెయ్యాలో తెలుసు. మనిషి అన్నాక లేస్తున్నాము, తింటున్నాము, ఎలా తినాలో పద్ధతి తెలియకపోతే ఎలాగండి? వెరీ బేసిక్ థింగ్ కదా. నీళ్ళు తాగే పద్ధతి ఉంటది, తినే పద్ధతి ఉంటది, ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ఉంటది. మీకున్న లోపాల బట్టి మీరు ఎలా తినాలి, మీకున్న లోపాలని కవర్ చేసేలాగా ఏం చెయ్యాలి, కరెక్ట్ ఆర్డర్ అంటూ ఉంటుంది. మీకు తిట్టండి మేడం, ఇంకా తిట్టండి, అప్పుడే మాకు తెలుస్తుంది కొంచెం. తిట్టం లేదు సార్. నేను జనాల్ని చూసి నా దగ్గర వచ్చిన 90% జనాలు మేడం నేను లావెక్కిపోతున్నాను, సన్నంగా ఎలాగ అవ్వాలంటారు. అంతే. ఆ సన్నం ఒబ్సెషన్ ఎంత అంటే అందరూ ఒకే షేప్ లో ఉండాలా మరేమో తెలియదు కానీ లోపల ఎన్నో డిస్ఫంక్షనింగ్ జరుగుతుంటది, ఎన్నో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా సన్నంగా అవ్వాలి. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో అప్పుడే వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అన్న భావం వస్తుంది. అంతవరకు ఏది రాదు.
తెలీదు ఆ సైజు పెరిగి కొద్ది బట్టలు దుస్తులు సెట్ అవ్వకపోయేసరికి అప్పుడు వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అనేది తెలుస్తుంది. అంతవరకు ఎవడేం పట్టించుకోరు. అండ్ నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది నేను కళాకంటిగా చెప్పేశాను ఏంటంటే ఇఫ్ యస్ ఎయిమ్ వాట్ మీ వెయిట్ ఎయిమ్ అన్నది ఉట్టి వెయిట్ లాస్ అయితే డోంట్ కమ్ టు మీ. ఓకే సూపర్. బికాస్ వెయిట్ వెయిట్ తగ్గించాలంటే ఏం లేదు, 4 వాటర్ డైట్లు అనేసి ఫ్రూట్ డైట్లు అని పెట్టేస్తే అయిపోతారు, మొత్తం లాగేస్తారు. అది కూడా అవసరం లేదండి. గట్టిగా జ్వరం వాంతులు విరేచనాలు పట్టుకుంటే 3-4 రోజులు మీరు లాగేస్తారు. చూసిన వాళ్ళందరూ చిక్కిపోయామని కూడా అనేస్తారు. అది ఆరోగ్యమా చెప్పండి? సూపర్ మేడం మీరు. అది కరెక్ట్ పద్ధతిలో లూజ్ చేయడం కాదు కదా. సో మీరు లూజ్ చేస్తే ఎక్కడైనా లూజ్ చేయొచ్చు, కానీ పద్ధతిగా లూజ్ చేయాలి. లూజ్ చేస్తే మళ్ళీ రాకూడదు. మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ డిస్ఫంక్షనింగ్ కరెక్ట్ చేస్తూ మీరు మీ వెయిట్ లాస్ అన్నది అయ్యారనుకోండి, అది కరెక్ట్ పద్ధతి. సూపర్, కరెక్ట్ అండి. అవును. అయితే మ్యామ్ ఇప్పుడు నేను కూడా ఒబేస్, రైట్? సో నేను చాలాసార్లు డైట్ చేస్తాను, నెలల తరబడి ఉపవాసాలు ఉంటాను, రకరకాలు చేస్తుంటాను, డైట్ ప్లాన్స్ ఏవేవో ట్రై చేస్తాను, అయినా ఒక 1/2 kg కూడా తగ్గలేదండి. రీజన్ ఏమై ఉంటుంది? మీరు ఇన్ని చెప్పారు, ఒక మంచి పాయింట్ మిస్ చేశారు సార్ లోపల. హ్యావ్ యూ ఎవర్ చెక్ వాట్ యువర్ బాడీ ఇస్ గోయింగ్ త్రూ? అది మిస్సింగ్ సార్. నాకు సన్న కనబడాలి అంతే. నాకున్న ఒకే ఒక టార్గెట్ ఏంటంటే సన్న కనబడాలనే టార్గెట్తో వెళ్తున్నాను. సో డైట్లు ఏం చెప్తాయి, మీరు ఒక పూటే తినండి, అరపూటే తినండి, రైస్ తినకండి, ఇలాంటివన్నీ చెప్తారు కాబట్టి ఫాలో అవుతున్నాం, కానీ అయినా కూడా తగ్గట్లా. మీ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, ఓకే, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, ఓకే, బాడీకి అది సర్వైవల్ మోడ్ లాంటిది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది, రావటం లేదు అనుకోండి, సేవింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఖర్చు పెడతారా, పిసినారులాగా బిహేవ్ చేస్తారా? అంతే, బాడీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. దానికి కావాల్సింది, దాని ఫంక్షనింగ్ కి కావాల్సింది మీరు అందివ్వడం లేదు అని అంటే అది పిసినారు దానిలాగే బిహేవ్ చేస్తుంది, వదులుకోదు ఫ్యాట్. అంతే, ఫ్యాట్ దానికి సర్వైవల్ మెకానిజం. ఫ్యాట్ అన్నది హోల్డ్ చేస్తుంది. మీరు మజిల్ లూజ్ చేసేస్తారు, వాటర్ లూజ్ చేస్తారు, ఫ్యాట్ వదులుకోదు బాడీ. మీకు లోపల డిస్ఫంక్షనింగ్ ఉండి ఇన్ని ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ అనారోగ్యం పెరుగుతూ లోపల జరుగుతూ ఉంటే బాడీ ఎప్పుడు వెయిట్ లూజ్ చెయ్యదు, చేసిన కరెక్ట్ పద్ధతిలో చెయ్యదు, మళ్ళీ తిరిగి వస్తుంది మీకు ఆ వెయిట్. కరెక్ట్, అవును, అలాగే జరుగుతుంది. అవును, చేయదు, చేసినా మళ్ళీ వచ్చేస్తుంది. అది నేను ఇంటేక్ ఇవ్వట్లేదు కదా, అలాంటప్పుడు అది వాడుకోవాలి కదా, ఎక్సెస్ ఉన్న ఫ్యాట్ ను వాడుకోవాలి కదా. కాదు కదా సార్, అది వాడడానికి కూడా కొన్ని పోషకాలు, కొన్ని ఎంజైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా బాడీలో, అది ఇవ్వకుండా వాడేసుకుంటే ఎలా అయిపోతుంది సార్? అవునా? బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఫిక్స్ అయిపోయింది మీ ఫ్యాట్, దాన్ని వెళ్ళి ప్రొసీజర్ గా నాకు ఇచ్చి నా డబ్బులు నేను ఇచ్చేసాను అంటే ఇచ్చేస్తాడా బ్యాంక్? ఇవ్వడు కదా. మరి మన ఫ్యాట్ కూడా అలాగే ఫిక్స్ అయిపోయి స్టోర్ అయిపోయి ఉంది, దాంట్లో పాటు టాక్సిన్స్ కూడా ముడిపోయి ఉన్నాయి లోపల, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని కావాల్సిన ప్రొసీజర్ మీరు చేస్తేనే ఫ్యాట్ అన్నది మెటబలైజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, మీ వెయిట్ అనేది లూజ్ అవుతుంది. సరే, అంటే ఇప్పుడు అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే లంకనం పరమౌషధం అని. అంటే ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్, కడుపు మార్చుకుంటే తగ్గొచ్చు, బరువు తగ్గొచ్చు అనేది ఒకటి చెప్తారు. కరెక్టేనా అది? కొన్ని సందర్భాలు కరెక్టేనండి. ఓకే, అన్ని చోట్ల తిని మన బాడీని ఫీడ్ చేయవసరం లేదు. కొన్ని చోట్ల నోరు మూసుకొని ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. అంటే మన కల్చరల్ గా చూసుకున్నా కూడా అన్ని ధర్మాల్లో కూడా ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మన ఏ కల్చర్ అయినా చూసుకోండి.